కొత్త నిరసనలు అయితే జరుగుతున్నాయి. మీకు ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం మనం. കേരളത്തിലെ സർക്കാർ സംവിധാനത്തോടും അതിലുപരി കേരളത്തിന്റെ ഗതാഗത മന്ത്രി പ്രിയപ്പെട്ട ഗണേഷ് കുമാർ സാറിനോടുമാണ് പൊതുഗതാഗത സംവിധാനങ്ങളിൽ പുരുഷന്മാരായുള്ള ഞങ്ങൾ പോലുള്ള പാവങ്ങളെ സംരക്ഷിക്കാൻ ഒരു ബാരിക്കേഡ് സംവിധാനമെങ്കിലും. జరిగిన దీపక్ కేసు వల్ల వీళ్ళందరూ ఇలా చేస్తున్న నిరసనలు అయితే చూసారు మీరు. జరిగిన ఇష్యూ మీద అయితే సోషల్ మీడియా డివైడ్ అయి ఉంది. కొంతమంది ఏమో దీపక్ ని సపోర్ట్ చేస్తుండే, కొంతమంది అతను చేస్తాడని చెప్పి సంయుత అనేది సపోర్ట్ చేస్తున్నాడు. దీపక్ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే, దీపక్ చనిపోవడానికి కారణం సంయుత ముస్తఫా అని చెప్పి దీపక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే కంప్లైంట్ ఇచ్చారు. సంయుత ముస్తఫా మీద అయితే సెక్షన్ 108 డిపెండెంట్ ఆఫ్ సూసైడ్ అని చెప్పి కేసు అయితే నమోదు చేశారు. పొద్దున సంజిత అయితే జనవరి 28న పులికోటి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అయితే ఫైల్ చేసింది. అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టి కొట్టేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.